సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి ఇప్పటికే ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకొని టాప్ 32గా నిలిచినటువంటి పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి చెందినటువంటి యూట్యూబర్ సయ్యద్ హఫీజ్కు మరో అరుదైనటువంటి అవకాశం దక్కింది. అతనికి యుఏఈ గోల్డెన్ వీసా దక్కింది. ఇక వివరాల్లోకి వెళ్తే 2011లో తెలుగు టెక్ టట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ స్థాపించినటువంటి సయ్యద్ హఫీజ్ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని తెలుగు వారందరికీ కూడా సుపరిచితమయ్యాడు. ప్రధానంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్కు సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, వాటిలోని పాజిటివ్ నెగిటివిటీని కూడా ప్రజల ముందు ఆవిష్కరిస్తూ దాదాపుగా 18 లక్షల సబ్స్క్రైబర్లను సంపాదించుకొని డిజిటల్ స్టార్గా ఎదిగాడు. ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక 4.2K వీడియోస్ చేసి మన్ననలు కూడా పొందాడు. యూట్యూబ్ ద్వారా ప్రతి నెల కూడా 2 లక్షలకు పైగా ఆదాయాన్ని కూడా పొందుతున్నాడు. గతంలో సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్లను ప్రభావితం చేస్తున్న ప్రభావశీలులైనటువంటి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ల కథనాలతో డిజిటల్ స్టార్స్ పేరిట టాప్ 100ను ప్రకటించగా ఇందులో తెలుగు టెక్ టట్స్కు 32వ స్థానం కూడా దక్కింది. ఇక ఇదే క్రమంలో యుఏఈ ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది క్రియేటర్స్కు ఇచ్చే గోల్డెన్ వీసా కోసం హఫీజ్ను వారం రోజుల కిందటే ఎంపిక చేసింది. ఇక కేవలం 2 ఏళ్ల పాటు యూఏలో ఎవరైనా ఉండేందుకు చూసినట్లయితే వీసా కావాలంటే గనక 4 కోట్ల ఖర్చు అవుతుంది. అలాంటిది హఫీజ్కు 10 ఏళ్ల పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు గోల్డెన్ వీసా రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని 8 రాజ్యాల్లో ఎక్కడైనా ఉచితంగా నివసించేందుకు ఈ వీసా ఉపయోగపడనుంది. ఇక అక్కడ తను ఉద్యోగం కానీ ఇతరత్ర ఏదైనా చేసుకుని జీవించవచ్చు కూడా. గతంలో ఈ యొక్క గోల్డెన్ వీసా ఎవరికి వచ్చిందని మనం చూసినట్లయితే కనుక సినీ నటులు చిరంజీవి, అల్లు అర్జున్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు యుఏఈ గోల్డెన్ వీసా కార్డులు లభించాయి. ఇక తాజాగా సోషల్ మీడియా క్రియేటర్ హఫీజ్కు అవకాశం లభించినట్లయింది. కాగా యుఏఈ పంపినటువంటి గోల్డెన్ వీసా కార్డును ఇటీవల ఆయన అందుకున్నాడు. ఇక ఏదైతే పాస్పోర్ట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా గొప్పదని, మనలో క్రియేటివిటీ ఉండాలే కానీ సోషల్ మీడియాను మించినటువంటి వేదిక మరొకటి లేదు అని చెప్పేసి హఫీజ్ అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక వ్యూస్ కోసమే కాకుండా యుఏఈ గోల్డెన్ వీసా కార్డు సమాజహితం చూపుతున్న సయ్యద్ హఫీజ్ కోసం చేసే వీడియోల్ని ప్రజలు చాలా గొప్పగా ఆదరిస్తారని, ఇక తాను ఇంటర్ డ్రాప్ అవుట్ని అయితే గోదావరి కనిలో ఒక చిన్న కంప్యూటర్ సెంటర్ పెట్టుకొని ఏదైతే C++, టాలీ, జావా కూడా తాను గతంలో నేర్చుకున్నాను. అయితే మొదట్లో చూసినట్లయితే దానిపైనే యూట్యూబ్ ఛానల్ పెట్టి అంటే దానికి సంబంధించినటువంటి వీడియోలు చేయడం మొదలుపెట్టిన అని చెప్పేసి కూడా హఫీజ్ తన గత అనుభవాల్ని కూడా పంచుకున్నారు. ఆ తర్వాత ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఆవిష్కరణలు చేస్తూ ప్రజల మన్ననలు పొందినట్లు కూడా ఆయన చెప్తున్నారు. ఇక తన కుటుంబానికి తనకు ఈ యొక్క గోల్డెన్ వీసా లభించడం ఒక అదృష్టంగా భావిస్తున్నట్లయితే హఫీజ్ చెప్తున్నారు. అదేవిధంగా గోదావరి కనికి చెందినటువంటి అతని స్నేహితులు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.